హైదరాబాద్ లో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోటిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. దీంతో ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆశా వర్కర్లు రోడ్డుపైనే బైఠాయించారు. 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమోషన్లు, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు. దీంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోచిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు ఆశా వర్కర్లు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆశా వర్కర్లు రోడ్డుపైనే బైఠాయించారు. 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లు, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ పెద్దపెట్టిన నినాదాలు చేపట్టారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు. దీంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశా వర్కర్ల ఆందోళనపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, కోటిలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ ఏదైతే డిఎంహెచ్ కార్యాలయం ఉందో ఆ కార్యాలయం ఎదురుగా జిల్లాల నుండి భారీ స్థాయిలో ఆశా వర్కర్లు తరలిరావడం జరిగింది. మనం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మాకు నెలకు 26,000 జీతం ఇచ్చి ఈఎస్ఐ, పీఎఫ్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కలిగించి మా ఆశాలను అందరినీ పర్మనెంట్ చేయాలని మా దగ్గర ఏఎన్ఎం, జీఎన్ఎంలు ఉన్నారు. వాళ్ళను కొంచెం హై స్థాయికి పెంచితే మా బతుకులు కూడా బాగుంటాయి కదా. మేము జనాలలో అన్ని హెచ్ఐవి, టీవీ, లెప్రసీ అన్ని కేసులను మేము చేస్తున్నప్పుడు మా జీతాలను పెంచడానికి గవర్నమెంట్కి ఎందుకు అంది? మరి ఓట్లు అడుగున్నప్పుడు ఇట్లా పోలీసులను తీసుకొని వచ్చి మమ్మల్ని ఎందుకు అరెస్టు చేసి మా ఓట్లను ఎందుకు అడగలేదు? అప్పుడు ఓట్లు అడిగేటప్పుడు మా కాళ్ళ దగ్గరకు వచ్చి ఒక్కొక్కరు మేము టెంట్లు వేసుకొని ధర్నా చేసి మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని మేము అడుగుతున్నాం సార్. మేము ఆడపిల్లలమే కదా సార్, మేము రేవంత్ రెడ్డికి అక్క చెల్లెలాగా కనపడట్లేమా సార్? మాకు ఎందుకు సార్ ఇట్లా అరెస్ట్ చేసి మమ్మల్ని మా ప్రాణాలు తీసేటట్టు కింద పడి కొట్లాడి పోలీసులతోటి దెబ్బలు తినిపిస్తున్నారు సార్? మేము ఏం అడుగుతున్నాం వాళ్ళం సార్? మేము కష్టపడుతున్నాం, కష్టం తగ్గట్టు ఫలితానికి జీతం ఏమని అడుగుతున్నాం సార్. అంతకంటే ఎక్కువ మేము ఏం అడగట్లేం కదా సార్. దానికి పోలీసులు రోడ్ల మీద ఆడవాళ్ళని కూడా చూడకుండా రోడ్ల మీద గుంజుతుండ్రు. కాలొకరు, చేతులొకరు, మెడ ఒకరు పట్టుకుంటారు, జుట్లు పెట్టుకుంటారు. మేము ఎలక్షన్ల ముందే మేము ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మా టెంట్ల దగ్గర 18,000 చేస్తామని మాకు చెప్పిండ్రు, మాట ఇచ్చిండ్రు. ఆ మాట నెరవేర్చుకోవాలని మేము చెప్తున్నాము. మేమేది వేరే గొంతున్న కోరికలు అడుగుతలేము. మాకు ఈ రోజుల్లో 10,000 తోటి ఎవరు బతుకుతుండ్రు. మాకు 10,000 తోటి ఇల్లు గడుస్తలేదు కాబట్టి మాకు పనిని బట్టి పారితోషికం వద్దు. కరోనా కాలంలోనేమో దేవతలు అని పొగిడారు. ఇప్పుడు మేము ఎట్లా కనిపిస్తున్నాం? మరి కనిపిస్తున్నాం మేము ఇప్పుడు. చూడొచ్చు, ఏదైతే గత ఎన్నికల సందర్భంగా మా టెంట్ల కాడికి వచ్చి ఆ కాంగ్రెస్ నేతలంతా హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అంటూ కూడా వాళ్ళు తమ డిమాండ్లను అయితే, తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఏదైతే కోటి సర్కిల్లో పూర్తి స్థాయిలో ఎటు చూసినా కూడా ఆశా వర్కర్లతోటే వీళ్ళంతా నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళంతా డిహెచ్ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నం చేయడం, వెళ్ళిన వాళ్ళను వచ్చిన వారిని వచ్చినట్టు పోలీసులు కూడా అరెస్ట్ చేసే క్రమం అయితే కొనసాగిస్తున్నటువంటి సందర్భం కూడా చూడవచ్చు. అయితే కొంత మహిళా పోలీసులు తక్కువగా ఉండడంతో అరెస్ట్ చేయడంలో కొంత ఇబ్బందులు అయితే
తలెత్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో మహిళలు రావడం, ఆ స్థాయిలో మహిళా కానిస్టేబుల్ లేకపోవడంతో వాళ్ళని అరెస్ట్ చేసే ప్రక్రియ అయితే ఆలస్యంగా కొనసాగుతుంది. మొత్తంగా కోటి ఉమెన్స్ కాలేజీ, అదేవిధంగా డిహెచ్ కార్యాలయం ముందు, అదేవిధంగా కోటి సర్కిల్లో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం మా ఆశా వర్కర్ల ధర్నాలతోటి నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ ధనంజయ్తో అజయ్, 10 టీవీ, హైదరాబాద్. నిర్ణయం